ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి స్త్రీ పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. గాంధారి పాండవులను శపింపబోగా వ్యాసుడు వారించుట. పాండవులు కృష్ణుడు ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొని గాంధారిని చూడడానికై ఆమె దగ్గరకు వెళ్ళారు. పుత్రశోకార్తె అయిన గాంధారి వాళ్లను శపించవలనని అనుకొనుచుండగా ఆ విషయం గ్రహించిన వ్యాసుడు వెంటనే వచ్చి గాంధారితో, గాంధారీ, పాండవుల విషయంలో కోపించకుము, శాంతిని అవలంబించుము. నువ్వు ఏ మాట పలకపోతున్నావో దానిని నిగ్రహించు. నేను చెప్పే మాట విను. నీ కుమారుడి విజయం కోరుతూ 18 రోజులు కూడా నీ వద్దకు వచ్చి, తల్లి, శత్రువులతో జరుగుతున్న యుద్ధంలో నాకు జయం కలిగేటట్లు ఆశీర్వదించు అని అడుగుతుండేవాడు. ప్రతిరోజు అతడు నీ దగ్గరకు వచ్చి అలా కోరినప్పుడల్లా నువ్వు యతో ధర్మస్తతో జయ అంటుండేదానవు కదా. గాంధారి, ఆ విధంగా నువ్వు అన్నమాటే నువ్వు వ్యర్థమయ్యేటట్లు చేసుకొనకుము. జరిగిన మహాయుద్ధంలో పాండవులకు జయం లభించిందంటే అందుకు కారణం ధర్మం వాళ్లలో అధికంగా ఉండడమే. జితం పాండుసుతైర్యుద్ధే నూనం ధర్మస్తతోధికః. స్త్రీ పర్వము 14-17. పూర్వం అంత ఓర్పు కలదానివై ఉండి ఇప్పుడు ఆ ఓర్పు ఎందుకు కోల్పోతున్నావు? సత్యవాదిని, ధర్మజ్ఞురాల, అధర్మం విడిచిపెట్టు. ధర్మం ఎటుంటే జయం అటే ఉంటుంది. నీ ధర్మాన్ని స్మరించి, నీవు అన్న మాటయే స్మరించి కోపం అణచివేసుకో. ఈ విధంగా చేయవద్దు అన్నాడు. అప్పుడు గాంధారి, పూజ్యుడా, నాకు పాండవుల మీద కోపం లేదు. వాళ్ళు నశించాలని నేను కోరుకొనడం లేదు. పుత్రశోకం చేత నా మనస్సు వైకల్యం చెందినట్లయిపోయింది. పాండవులను కుంతి ఎలా రక్షిస్తుందో నేను కూడా వాళ్లను అలాగే రక్షించుకోవాలి. నువ్వు ఎలా రక్షిస్తున్నావో ధృతరాష్ట్రుడు కూడా వాళ్లను అలాగే రక్షించాలి. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు చేసిన అపరాధం చేత ఈ కురు వంశక్షయం జరిగింది. ఇందులో అర్జునుని తప్పు కానీ, భీముని తప్పు కానీ, నకులుని తప్పు కానీ, సహదేవుని తప్పు కానీ, యుధిష్ఠిరుని తప్పు కానీ లేదు. కౌరవులు ఒకరినొకరు ఆయుధాలతో పొడుచుకొని మరణించారు. దానివల్ల నాకేమీ మనస్సులో అప్రియం లేదు. భీముడు దుర్యోధనుణ్ణి యుద్ధానికి రమ్మని పిలిచి అతడు ధర్మయుద్ధం చేస్తుండగా తనకంటే అతడు ఎక్కువ నేర్పుగలవాడని తెలుసుకొని కృష్ణుడు చూస్తుండగానే నాభి క్రింది భాగంలో ప్రహారం చేసి అన్యాయంగా పడగొట్టాడు కదా. అదే నాకు ఇంతగా కోపం
రావడానికి కారణం. శూరులైన వాళ్ళు, ధర్మజ్ఞులైన మహాత్ములు విధించిన నియమాలను యుద్ధం చేస్తున్నప్పుడు తమ ప్రాణాలు రక్షించుకొనడం కోసం విడిచిపెట్టడం యుక్తం కాదు కదా అంది. గాంధారి మాటలు విన్న భీమసేనుడు భయపడుతూ అనునయపూర్వకంగా ఇలా అన్నాడు. నేను ఆ సమయంలో నన్ను నేను రక్షించుకొనడం కోసం ధర్మమైన అధర్మమైన కూడా ఆ విధంగా చేశాను. అందుకు నువ్వు నన్ను క్షమించాలి. ఎందువల్ల ననగా మహాబలశాలి అయిన నీ పుత్రుణ్ణి ఎవరూ కూడా ధర్మసమ్మతమైన యుద్ధం చేసి ఓడించజాలరు. అందుచేత నేను అలా విషమంగా చేశాను. పూర్వం అతడు యుధిష్ఠిరుణ్ణి అధర్మపూర్వకంగానే జూదంలో ఓడించి ఎల్లవేళలా మమ్మల్ని అవమానించాడు. అందుచేత నేను విషమంగా చేశాను. సైన్యం అంతా నశించగా మిగిలిన ఈ ఒక్కడు నన్ను వధించి రాజ్యం లాగికొనకూడదు అను ఉద్దేశ్యంతోనే నేను అలా చేశాను. ఆనాడు నీ కుమారుడు రజస్వలయై ఏకవస్త్రం ధరించి ఉన్న రాజపుత్రి అయిన పాంచాలిని ఏమన్నాడో నీకు తెలుసును. సుయోధనుణ్ణి నిగ్రహించకుండా నిష్కంటకమైన రాజ్యాన్ని పాలించడం అనేది అసంభావ్యం. అందుచేత నేనలా చేశాను. ఆ రోజున నీ పుత్రుడు సభామధ్యలో ద్రౌపదికి తన ఎడమ తొడ చూపించి మాకు చాలా అప్రియమైన పని చేశాడు. దురాచారుడైన నీ పుత్రుణ్ణి ఆనాడే మేం వధించవలసి ఉంది. ధర్మరాజు ఆజ్ఞ చేత మేం ఆనాడు అనుకున్న మాటకు కట్టుబడి ఉండిపోయాం. రాంగీ, నీ పుత్రుడు గొప్ప వైరాన్ని రగుల్కొల్పాడు. మమ్మల్ని నిత్యము అనేక క్లేశాల పాలు చేశాడు. అందుచేత నేనలా చేశాను. దుర్యోధనుణ్ణి యుద్ధంలో వధించి మేం వైరం ఒడ్డుకు చేరుకున్నాం. యుధిష్ఠిరునికి రాజ్యం లభించింది. మా కోపం చల్లారింది. ఆ మాటలు విని గాంధారి, నాయనా, నా కుమారుడు నీవు చెప్పినవన్నీ చేశాడు. వాని వధ మాట ఎలాగున్నా నువ్వు దుశ్శాసనుని రక్తం త్రాగావు కదా, ఆ పని చాలా ఘోరమైనది. సత్పురుషులు నిందించేది, అనార్యులైన జనులు చేసేది. వృకోదరా, అలాంటి క్రూరమైన కర్మ చేశావు. అది అయుక్తమైనది అంది. ఆ మాట విని భీముడు, అమ్మా, ఎవ్వరూ ఇతరుల రక్తం కూడా త్రాగకూడదు. ఇంకా తన రక్తం మాట చెప్పాలా? తానెంతో భ్రాత కూడా అంతే. భేదం ఏమీ లేదు. ఆ రక్తం నా పెదవులు దంతాలు దాటలేదు. దానిని గూర్చి నీవు దుఃఖించకు. ఈ సత్యం యమధర్మరాజుకు తెలుసు. కేవలం నా చేతుల నిండా రక్తం పూసుకున్నాను. రుధిరం నా వ్యతిక్రామద్ దంతోష్టం మేం అంబ మా శుచః వైవస్వతస్తు తద్వేద హస్తౌ మే రుధిరోక్షితౌ. స్త్రీ పర్వము 15:16. వృషసేనుడు నకులుని అశ్వాలను చంపివేయగా దుర్యోధనుడు సోదరులు సంతోషంతో కేరింతాలు కొడుతుంటే వాళ్ళని భయపెట్టడం కోసం అలా రక్తం త్రాగుతున్నట్లు అభినయించాను. ద్యూత సమయంలో ద్రౌపది జుట్టు దుశ్శాసనుడు పట్టుకున్నప్పుడు నేనన్న మాటలు నా మనస్సులో ఉండడం చేత నేనలా చేశాను.
అలా చేయకపోతే ప్రతిజ్ఞను నిలబెట్టుకొనక క్షత్రధర్మం నుండి భ్రష్టుణ్ణి అయిపోతాను కదా. అందుచేత నువ్వు నన్ను తప్పుపట్టవలసిన పని లేదు. నువ్వు పూర్వం ఏ అపకారమూ చేయని మా విషయంలో ఆ విధంగా ప్రవర్తించిన పుత్రులను అదుపులో పెట్టుకొనకుండా ఉండి ఈనాడు మాలో దోషాలను ఎంచడం యుక్తం కాదు. అనిగృహ్య పురా పుత్రానస్మాన్ స్వనపకారిషు అధునా కిం ను దోషేణ పరిశించతి మర్హసి. స్త్రీ పర్వము 15:20. ఆ మాటలు విని గాంధారి, నాయన, వృద్ధుడైన ఈ రాజు 9 పుత్రులను కూడా చంపివేశావు. స్వల్పాపరాధం చేసినా ఒక్క పుత్రుణ్ణైనా విడిచిపెడితే అతడు మాకు సహాయంగా ఉండేవాడు. నీవు అందరినీ సంహరించినా కూడా ధర్మం ఆచరిస్తే నాకు ఈ దుఃఖం కూడా కలిగి ఉండేది కాదు అని అంటూ, యుధిష్ఠిరుడెక్కడా అని అడిగింది. ఆ మాట విని యుధిష్ఠిరుడు అంజలి ఘటించి వణికిపోతూ, దేవి, నీ పుత్రులను వధించిన పాపాత్ముడనైన యుధిష్ఠిరుడను నేనే ఇక్కడ ఉన్నాను. ఇంతమంది బంధువులను, మిత్రులను, పెద్దలను సంహరించిన తరువాత నాకిప్పుడు జీవితం మీద స్పృహ లేదు అంటూ దగ్గరికి వచ్చిన అతనితో గాంధారి ఏమీ మాట్లాడలేదు. అతడు వంగి నమస్కారం చేయబోతుండగా ఆమె చూపు కళ్లకు కట్టిన గంతల అడుగు భాగం నుండి అతని పాదాల మీద ప్రసరించింది. వెంటనే చాలా అందంగా ఉండే అతని పాదాల గోళ్ళు మాడిపోయి పిప్పిగోళ్లలాగా అయిపోయాయి. అది చూచి అర్జునుడు కృష్ణుని వెనకకు వెళ్ళి దాగుకున్నాడు. ఈ విధంగా ఇటు అటు కదులుతూ కంగారు పడుతున్న వాళ్లను గాంధారి తల్లి వలె ఓదార్చింది. అప్పుడు ఆమె అనుమతితో పాండవులు వీరమాత అయిన కుంతి దగ్గరికి వెళ్ళారు. చాలా కాలానికి కనబడిన వాళ్లను చూచి కుంతి కొంగు ముఖానికి అడ్డుపెట్టుకుని ఏడ్చింది. గాయాలతో నిండిన వాళ్ళందరి దేహాలు ప్రేమపూర్వకంగా నిమురుతూ పుత్రశోకంతో నేల మీద పడియున్న ద్రౌపదిని ఓదార్చింది. ఆమెను ఓదారుస్తూ పుత్రులతో కూడా ఆమెను గాంధారి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అప్పుడు గాంధారి, పుత్రీ, ఇలా శోకించకు. నేను కూడా ఎంత దుఃఖంతో ఉన్నానో చూడు. కాల విపర్యాసం చేతనే ఈ లోక వినాశం వచ్చి పడింది. కృష్ణుని సంధి ప్రయత్నం విఫలమైనప్పుడు విదురుడు పలికిన మాటయే సత్యమైనది. యుద్ధంలో మరణించిన పుత్రులను గూర్చి విచారించకూడదు. మనమిద్దరము ఒకే స్థితిలో ఉన్నాం. మనల్ని ఓదార్చేవాళ్ళెవ్వరు. నా అపరాధం చేతనే ఈ కులం అంతా నశించింది. యథైవాహం తథైవా త్వం కో నావాశ్వాసయిష్యతి మమైవ హ్యపరాధేన కులమగ్ర్యం వినాశితం. స్త్రీ పర్వము 15:44. స్త్రీల విలాపాలు. వ్యాసుని అనుమతితో పాండవులు ధృతరాష్ట్రుణ్ణి, యుద్ధంలో మరణించిన వీరుల స్త్రీలను తీసుకొని కృష్ణుణ్ణి ఎదుట ఉంచుకొని మరణించిన ఆయా వీరుల దేహాలు పడి ఉన్న రణభూమికి వెళ్ళారు. స్త్రీలందరూ తమ తమ భర్తల బంధువుల దేహాలను గుర్తించి అనేక విధాల విలపిస్తున్నారు. మహాపతివ్రత అయిన గాంధారి వ్యాసుడిచ్చిన దివ్య దృష్టితో దూరంగా ఉన్న వాటిని
ఉన్న వాళ్లను చూస్తూ విలాపాలు వింటూ కృష్ణునితో తన దుఃఖాన్నంతని వెళ్ళబోసుకున్నది. ఒక్కొక్క వీరుని వద్దకు వెళ్ళి విలపిస్తూన్న అతని భార్యను చూపుతూ, కృష్ణ, చూచావా ఈమె ఎలా విలపిస్తున్నదో, ఆమె ఎలా విలపిస్తున్నదో, నా ఈ కుమారుడెలా నేల మీద పడి ఉన్నాడో, అతడెలా పడి ఉన్నాడో అని కృష్ణునితో అంటూ దుఃఖించింది. వీరశయనం మీద శయనించి ఉన్న దుర్యోధనుని దేహం చుట్టూ మూగి విలపిస్తున్న అతని భార్యలను చూపుతూ ఆమె కృష్ణునితో, కృష్ణ, ఈ యుద్ధం ప్రారంభం అయినప్పుడు దుర్యోధనుడు నా దగ్గరికి వచ్చి నమస్కరించి, అమ్మా, యుద్ధం ప్రారంభం కాబోతున్నది, నాకు జయం కలగాలని ఆశీర్వదించు అన్నప్పుడు రాబోయే ఆపదను గూర్చి తెలిసిన నేను, పుత్రా, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. నువ్వు ఏ విధమైన పొరపాటు చేయకుండా యుద్ధం చేస్తావు కదా, శస్త్రం చేత జయింపబడే లోకాలు నీకు తప్పక లభిస్తాయి అని అన్నాను. నాకిప్పుడు ఇతనిని గూర్చి శోకం లేదు. నా శోకం అంతా ఇలాంటి దీనస్థితిలో ఉన్న ధృతరాష్ట్రుణ్ణి గూర్చియే అని వింటూ విలపించింది. తరువాత దుశ్శాసనుని చూపుతూ, కృష్ణ, చూడు, వీని భార్యలు జుట్టు విరబోసుకొని వీని దేహం చుట్టూ చేరి ఎలా విలపిస్తున్నారో. ఇతడు దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి సంతోషపెట్టడానికై ద్యూత సమయంలో పాంచాలి నిన్ను జూదంలో జయించుకున్నాము. నువ్వు నీ భర్తలు కూడా ఇప్పుడు మాకు దాసులయ్యారు అన్నప్పుడు ఆ విషయం తెలిసి నేను దుర్యోధనునితో, పుత్రా, నీ మేనమామయైన ఈ శకుని చాలా దుర్బుద్ధి కలవాడు, కలహప్రియుడు, మృత్యుపాశాల చేత బద్ధుడై ఉన్నాడు. వీని విషయం పూర్తిగా తెలుసుకో, వీనిని దూరంగా ఉంచు. మృత్యుపాశ పరిక్షిప్తం శకునిం పుత్రవర్ణయ నిబోధైనం సుదుర్బుద్ధిం మాతులం కలహప్రియం. స్త్రీ పర్వము 18:23. వీనిని వెంటనే విడిచిపెట్టి పాండవులతో శమం కుదుర్చుకో. దుర్బుద్ధి, భీమసేనుణ్ణి ఏనుగును కౌరవులతో పీడించినట్లు మాటలనే నారాచబాణాలతో పొడుస్తున్నారు. మీరు ఇతడు ఎలా పగపడతాడో మీకు తెలియడం లేదు అని చెప్పాను. నేననుకున్నట్లే భీమసేనుడు వీనిని సింహం మదగజాన్ని చంపినట్లు చంపివేశాడు అంది. ఉత్తర మొదలైన విరాట స్త్రీల విలాపాలు కూడా వింటూ గాంధారి చలించిపోయింది. అర్జునుడు ఛేదించగా పడి ఉన్న భూరిశ్రవుని భుజం ఒడిలో పెట్టుకొని అతని స్త్రీలు అనేక విధాల విలపించారు. ఈ భుజమే కదా అనేక శూరులను సంహరించి మిత్రులకు అభయం ఇచ్చినది, వేల కొలది గోవులు దానం చేసింది, క్షత్రియులను అంతమొందించింది, వడ్డాణం లాగేది, పీనస్తనమర్దనం చేసేది, నాభి, ఊరు, జగన ప్రదేశాలను స్పృశించేది, నీవిని అనగా వస్త్రబంధాన్ని శిథిలం చేసేది ఈ భుజమే కదా. అయం స హంత శూరాణం మిత్రాణమభయప్రదః ప్రదాత గోసహస్రాణం క్షత్రియాంతకరః. అయం స రసనోత్కర్షీ పీనస్తన విమర్దనః నాభ్యూరుజ ఘనస్పర్శీ నీవీ విశ్రంసనః కరః. స్త్రీ పర్వము 24:17-18.
పై శ్లోకంలో కరుణ శృంగారాల కలయిక ఉన్నదని అలంకారికులు ఉదాహరించారు. ఈ విధంగా నేల మీద పడి ఉన్న ఎందరో మహావీరులు దేహాలు చూస్తూ, ఆ దేహాల చుట్టూ చేరి విలపిస్తున్న స్త్రీల రోదన ధ్వనులను వింటూ గాంధారి ఉండబట్టలేకపోయింది. అంతవరకు శాంతించిన ఆమె కోపం మళ్ళీ ఒక్కమాటు భగ్గుమంది. ఇప్పుడు ఆ కోపం కృష్ణుని వైపు మళ్ళింది. అంతవరకు కృష్ణునితో చాలా గౌరవభావంతో మాట్లాడుతూ తన మనస్సులోని కష్టాలన్నీ భావాలన్నీ చెప్పుకుంటూన్న ఆమె మానసిక స్థితి హఠాత్తుగా మారిపోయి ఆమె కృష్ణునితో చాలా పరుషంగా ఇలా అంది: కృష్ణ, ఈ వినాశానికంతకీ నువ్వే కారణం. నువ్వు చూస్తూ ఉపేక్షాభావంతో కూర్చుండడం వల్లనే పాండవులు కౌరవులు ఇలా నశించారు. నువ్వు శక్తుడవు, చెప్పిన మాట వినే చాలామంది భృత్యులు ఉన్నవాడవు, మంచి బలం కలవాడవు. కావాలనే నీవు ఉపేక్షించి ఈ వినాశం అంతా జరిపించావు. పతి శుశ్రూష చేయడం చేత ఏ తపస్సు నేను సంపాదించానో ఆ తపస్సు బలంతో నిన్ను శపిస్తున్నాను. జ్ఞాతులైన కౌరవులు పాండవులు ఒకరినొకరు చంపుకుంటుండగా నువ్వు ఉపేక్షించావుగాన నేటి నుండి 35 సంవత్సరాలు పూర్తి అయి 36వ సంవత్సరం రాగానే నువ్వు కూడా నీ జ్ఞాతులందరినీ సంహరిస్తావు. జ్ఞాతులు, అమాత్యులు, పుత్రులు అందరూ మరణించగా ఎవరికీ తెలియకుండా వనాలలో తిరుగాడుతూ కుత్సితమైన ఉపాయం ద్వారా మరణిస్తావు. అప్పుడు మీ స్త్రీలందరూ కూడా, పుత్రులు, జ్ఞాతులు, బంధువులు అందరూ మరణించి ఈనాడు భరతవంశ స్త్రీలు ఏ విధంగా విలపిస్తున్నారో అలా విలపిస్తారు. మహామనశ్శాలి అయిన వాసుదేవుడు ఘోరమైన ఈ మాట విని కొంచెం నవ్వుతూ గాంధారితో, ఓ క్షత్రియ వనిత, ఇది ఇలా జరుగుతుందని నాకు తెలుసు. నేను చేయదలిచిన పనే నువ్వు చేస్తున్నావు. అనవసరంగా తపస్సు క్షీణింపచేసుకున్నావు. యాదవులు దైవ సంకల్పానుసారమే నశించనున్నారు. ఈ విషయంలో సందేహం ఏ మాత్రమూ లేదు. జానే హమేత దవ్యేవం చీర్ణం చరసి క్షత్రియే దైవాదేవ వినశ్యంతి కృష్ణయో నాత్ర సంశయ. స్త్రీ పర్వము 25:48. ఈ యాదవ చక్రాన్ని సంహరించాలంటే నేనే సంహరించాలి, మరొకడెవ్వడూ సంహరించలేడు. వాళ్లను ఇతర మానవులు కానీ, దేవతలు కానీ, దానవులు కానీ సంహరించజాలరు. యాదవులు పరస్పరము కొట్టుకొని నశిస్తారు. సంహర్త వృష్ణిచక్రస్య నాన్యో మద్ విద్యతే శుభే అవధ్యాస్తే నరైరన్యైరపి వా దేవదానవై పరస్పరకృతం నాశమతః ప్రాప్యంతి యాదవాః. కృష్ణుడు పలికిన ఈ మాటలు వినగానే పాండవులు భయపడ్డారు. చాలా దిగులు చెంది జీవితాలపై నిరాశులయ్యారు. కృష్ణుడు గాంధారితో మళ్ళీ ఇలా పరుషంగా అన్నాడు: గాంధారి, లే లే, శోకించకు. నీ అపరాధం చేతనే కౌరవులందరూ మరణించారు. ఎందువల్లననగా దురాత్ముడు, ఈర్ష్యా స్వభావం కలవాడు, చాలా దురహంకారం కలవాడు అయిన దుర్యోధనుణ్ణి ముందుంచుకొని
వాని చెడ్డ పని మంచి పని అన్నట్లు అంటున్నావు. అతడు నిష్ఠురుడు, వైరపురుషుడు, పెద్దల మాట ధిక్కరించువాడు. నువ్వు చేసిన తప్పును నా మీద మోపడం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నావు? యత్ త్వం పుత్రం దురాత్మానమీర్ష్యుమత్యంతమానినం దుర్యోధనం పురస్మృత్య దుష్కృతం సాధు మన్యసే. నిష్ఠురం వైరపురుషం వృద్ధానాం శాసనాగతిగం కథమాత్మకృతం దోషం మయ్యా ధాతుమిహేచ్ఛసి. స్త్రీ పర్వము 26:2-3. ఎవడైనా మరణించినా, ఏదైనా నశించినా, జరిగిపోయిన దానిని గూర్చి శోకం చెందేవాడు ఆ దుఃఖంతో పాటు ఈ దుఃఖాన్ని కూడా పొంది 2 అనర్థాలకు గురి అవుతాడు. మృతం వా యది వా నష్టం యోతీతమనుశోచతి దుఃఖేన లభతే దుఃఖం ద్వావనర్థౌ ప్రపద్యతే. స్త్రీ పర్వము 26:4. బ్రాహ్మణ స్త్రీ తపస్సు చేసే పుత్రుణ్ణిచ్చే గర్భం ధరిస్తుంది. ఆవు బరువులు మోసే ఎద్దును కంటుంది. ఆడగుర్రం పరుగెత్తే పుత్రుణ్ణి కంటుంది. శూద్ర స్త్రీ నౌకరీ చేసే పుత్రుణ్ణి కంటుంది. వైశ్య స్త్రీ పశుపాలన చేసేవానిని కంటుంది. నీ వంటి రాజపుత్రి వధింపబడే పుత్రుణ్ణి కంటుంది. తపోర్ధీయం బ్రాహ్మణీ దత్తగర్భం గౌర్వోధారం ధావితారం తురంగి శూద్రా దాసం పశుపాలం చ వైశ్య వధార్ధీయం త్వద్విధా రాజపుత్రి. కర్ణుడు పలికిన ఆ అప్రియములైన మాటలు విని కృష్ణుడు పలికిన ఆ అప్రియములైన మాటలు విని గాంధారి శోకంచేత వ్యాకులములైన లోచనాలతో మౌనంగా ఉండిపోయింది. రాజర్షి అయిన ధృతరాష్ట్రుడు అజ్ఞానం వల్ల కలిగిన ఆ తమస్సును తొలగించుకొని ధర్మరాజును, యుధిష్ఠిరా, సైన్యాలలో ఎంతమంది జీవించి ఉన్నారో నీకు తెలుసు. మరణించిన వాళ్ల సంఖ్య కూడా తెలిస్తే చెప్పు అని అడిగాడు. రాజా, ఆ యుద్ధంలో 66,130,000 మంది మరణించారు. ఇంకా 24,165 గుర్తించని వాళ్ళు మరణించారు. దశాయుతానామయుతం సహస్రాణి చ 20 కోట్యః షష్టిశ్చ షట్ చైవ హ్యస్మిన్ రాజన్ మృతే హతాః. అలక్షితానాం వీరాణాం సహస్రాణి 14 దశ చాన్యాని రాజేంద్ర శతం షష్టిశ్చ పంచ చ. స్త్రీ పర్వము 9:10 అని యుధిష్ఠిరుడు చెప్పాడు. యుధిష్ఠిరా, ఇలా మరణించిన వాళ్లలో ఎవళ్లకు ఏ గతి లభించిందో చెప్పు. నా అభిప్రాయం ప్రకారం నువ్వు సర్వజ్ఞుడవు అని మళ్ళీ అడిగాడు ధృతరాష్ట్రుడు. యుధిష్ఠిరుడు యుద్ధంలో మరణించిన వీరులు ఎవళ్ళు ఏ లోకాలకు వెళ్ళారో చెబుతూ, ఆ మహాయుద్ధంలో ఏ వీరులు సంతోషపూర్వకంగా శరీరాలను హోమం చేశారో ఆ సత్యపరాక్రములైన ఆ వీరులు దేవేంద్రునితో సమానమైన లోకాలకు వెళ్ళారు. మనస్సులో అంతగా హర్షం లేకుండా చావాలి కదా అని యుద్ధం చేస్తూ మరణించిన వాళ్ళు గంధర్వులలో కలిశారు. యుద్ధరంగంలో ప్రవేశించి పరాంగుఖులై మమ్ము చంపవద్దు అని బ్రతిమాలుతున్నా కూడా శస్త్రం చేత చంపబడ్డ వాళ్ళందరూ యక్షుల లోకానికి వెళ్ళారు.
శత్రువులు ఆక్రమిస్తుండగా నిరాయుధులై బలం తగ్గిపోతున్నా కూడా సిగ్గుపడుతూ క్షత్రధర్మపరాయణులై యుద్ధరంగంలో శత్రువులకు ఎదురుగా నిలిచి వాళ్ల శస్త్రాలచే ఛేదింపబడి ప్రాణాలు విడచిన మహాత్ములు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఈ విషయంలో నాకేమీ సందేహం లేదు. యుద్ధరంగానికి వెడుతూ ఏదో విధంగా ప్రాణాలు పోయిన వాళ్ళు ఉత్తర దేశానికి వెళ్ళారు అని చెప్పాడు. యుధిష్ఠిరుని మాటలు విని ధృతరాష్ట్రుడు, పుత్రా, నీకు ఏ జ్ఞానబలం చేత ఈ విషయాలన్నీ సిద్ధపురుషునికి తెలిసినట్లు తెలుస్తున్నాయి? నేను వినవచ్చునంటే చెప్పు అన్నాడు. రాజా, పూర్వం నేను నీ ఆజ్ఞ ప్రకారం వనంలో ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళిన సందర్భంలో ఈ అనుగ్రహం లభించింది. అప్పుడు దేవర్షి అయిన లోమశుణ్ణి చూడడం జరిగింది. ఆయన వల్ల నాకు ఈ జ్ఞానము, దివ్య దృష్టి లభించాయి అని యుధిష్ఠిరుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు, యుద్ధరంగంలో మరణించిన వాళ్లకు ప్రేతకర్మలు చెయ్యాలి కదా, ఆ విషయంలో ఏమి చేస్తున్నావు అని యుధిష్ఠిరుణ్ణి అడిగాడు. అప్పుడు యుధిష్ఠిరుడు దుర్యోధనుని పురోహితుడైన సుధర్మను, ధౌమ్యుణ్ణి, సంజయుణ్ణి, విదురుణ్ణి, యుయుత్సువును చూచి మీరు వీరందరికీ ప్రేతకార్యాలు చేయించండి అని చెప్పగా వారు మృతుల యోగ్యతానుసారంగా ప్రేతకర్మలు యథావిధిగా చేయించారు. మృతుల దహనం అయిన తరువాత ధృతరాష్ట్రునిలో కలిసి పాండవులు, మృతవీరుల భార్యలు, కుంతి మొదలైన వారు జలతర్పణాలు ఇవ్వడానికై గంగాతీరం చేరారు. అందరూ తమ తమ బంధువులకు జలతర్పణాలు ఇచ్చారు. ఇంతలో కుంతి మందంగా రోదిస్తూ పుత్రులతో, మహావీరుడైన కర్ణుడు నాకు సూర్యుని అనుగ్రహం వల్ల కలిగిన జ్యేష్ఠపుత్రుడు, మీ అందరికీ అన్నగారు. అతనికి తగు విధంగా ఉత్తరక్రియలు చెయ్యాలి అని చెప్పింది. ఆ మాట వినగానే సోదరులందరూ దిగ్భ్రాంతులై అంతటి మహావీరుణ్ణి సంహరించినందుకు చాలా దుఃఖించారు. ధర్మరాజు కుంతితో, అమ్మా, ఈ రహస్యాన్ని ఇన్నాళ్ళు దాచి ఉంచకపోతే ఈ విధమైన సకల కౌరవ వినాశం జరిగి ఉండేది కాదు. నా జ్యేష్ఠ సోదరుడైన కర్ణుని మరణం వల్ల నాకిప్పుడు ఇతర బాంధవులందరూ మరణించిన దుఃఖానికి 100 రెట్లు దుఃఖం కలుగుతున్నది. ఏమి చెయ్యాలో తెలియడం లేదు అని అంటూ చాలా విలపించి కర్ణుని భార్యలను కూడా రప్పించి జలతర్పణాదులు చేయించాడు. పాపాత్ముడనైన నేను నా అన్నగారిని సంహరింపజేశాను. ఆడవాళ్లకు రహస్యం దాచుకునే శక్తి లేకుండుగాక అని పలికి సోదరులతో గంగలో నుంచి తీరం మీదికి వచ్చాడు. స్త్రీ పర్వం సమాప్తము. ఓం తత్సత్.